హలో అండి. యమ్మీ యమ్మీ టేస్టీ టేస్టీ బొబ్బట్లు ఎలా చేశానో ఫుల్ వీడియోలో చూడండి, స్కిప్ చేయకుండా. తీయంటి భక్షాలు చేద్దాం అనుకుంటున్నాను. బొబ్బట్లు కూడా అంటారు. ఇక్కడ నేను శనగపప్పు తీసుకొని ఒక కప్ అనమాట. ఈ శనగపప్పుని నేను ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటాను. తర్వాతకి మనం బెల్లం తురిమి పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకున్నాను, కుక్కర్ పెట్టాను. పప్పు 2 విజిల్స్ వచ్చే వరకు మనం ఉడికించుకుందాం. కప్పు బెల్లం తీసుకున్నానండి, తురిమి పెట్టుకున్నాను. ఈలోపు పప్పు బాయిల్ అవుతుంది. ఇప్పుడు మనం పిండి కలుపుకుందాము. నేను ఈ కప్పు తోటి గోధుమ పిండి తీసుకున్నాను, 1 కప్పు. ఇంకో కప్పు మైదా తీసుకుంటాను. ఇదే కప్పుతోటి 1 కప్పు మైదా తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని కలుపుకుందాము. ఇప్పుడు సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు ఇందులో కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఇదంతా కలుపుకుందాము ఒకసారి. ఆయిల్ ఇదంతా పిండి చక్కగా వాటర్ వేసుకొని కలుపుకుందాము. నేను పిండి చక్కగా కలిపి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. ఈ పిండి అనేది ఒక 20 మినిట్స్ అనేది రెస్ట్ ఇవ్వాలి. అలా అయితే పిండి మంచిగా మనకు నాని బొబ్బట్లు అనేవి చాలా చక్కగా వస్తాయి. దీనికి ఇప్పుడు మనం రెస్ట్ ఇద్దాము 20 మినిట్స్. ఆలోపు మనం పప్పు బెల్లం మిక్సీ చేసుకుందాము. పప్పు ఉడికిపోయిందండి. నేను వాటర్ డిప్ అవ్వడానికి జల్లి గిన్నెలో వేసాను. అలాగే ఈ బెల్లం కూడా నేను తురుగు పెట్టుకున్నా కదా, ఈ బెల్లము ఈ పప్పు ఈ రెండు కలిపి ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్నామండి. ఇక్కడ పప్పు బెల్లం మెత్తగా నేను పేస్ట్ చేసి పెట్టుకున్నాను. పూర్ణం రెడీ అయింది. ఇక్కడ వచ్చేసి పిండి కూడా నేను కలిపి పెట్టుకున్నాను కదా, ఇది 20 మినిట్స్ అనేది రెస్ట్ ఇచ్చాను ఈ పిండికి. ఇప్పుడు మంచిగా పిండి అనేది నానిపోయింది. ఈ పిండి పూర్ణం రెండు కలిపి బొబ్బట్లు ఎలా చేసుకోవాలో ఇప్పుడు మీకు అండి. ఈరోజు నేను బొబ్బట్లు చేయబోతున్నాను. బొబ్బట్లకు నేను పిండి కలిపి పెట్టుకున్నాను. పూర్ణానికి శనగపప్పు ఉడకబెట్టి బాయిల్ చేసుకొని అది వార్చుకొని, అంటే పొడిగా రావడానికి, వాటర్ ఉంటే లూజ్ అయిపోతుంది పప్పు. బెల్లం తురుముకొని నేను పప్పుని బెల్లాన్ని మిక్స్ చేసుకున్నాను. ఇక్కడ నేను 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసి నేను సాల్ట్ వేసి వాటర్ వేసి కలిపి పెట్టుకొని 20 మినిట్స్ రెస్ట్ ఇచ్చాను. చేశాను. ఇప్పుడు మనం భక్షాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను నీకు. ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. అలా అయితే మీకు వీడియోలో ఎలా చేశానో మీకు తెలుస్తుంది. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. ఇక్కడ నేను స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకున్నానండి. ఇక్కడ స్టవ్ అనేది హీట్ అయింది. కొంచెం ఆయిల్ వేసుకున్నాము. బొబ్బట్లు మీరు ఎలా చేశారో కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను ట్రై చేస్తాను. పిండి మనము 20 మినిట్స్ కలిపి పెట్టుకోవడం వల్ల ఏమవుతుందంటే పిండి చక్కగా నానిపోతుందండి, మనకు మంచిగా ఉంటుంది. ఇలా మొత్తం క్లోజ్ చేసేసుకోవాలి. క్లోజ్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పెట్టేసుకొని కవర్కి మనం 2 వైపులా ఆయిల్ వేసుకొని మొత్తం ఇలా ప్రెస్ చేసుకోవడమేనండి. ఇట్లా అంటే మనకు మందం కాకుండా పల్చగా వచ్చేస్తుంది, ఈజీగా అయిపోతుందండి.
మా ఊర్లో అయితే ఇవి భక్షాలని అంటారు. మీ ఊర్లో ఏమంటారు చెప్పండి. ఈ బొబ్బట్లు కొబ్బరితోటి చేసుకోవచ్చు, రవ్వతోటి చేసుకోవచ్చు అండి. నేను మళ్ళీ ఒకసారి రవ్వతోటి ఎలా చేస్తానో మీకు చూపిస్తాను. పైన కూడా కొంచెం ఆయిల్ వేసుకుందాం. మనం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇటువైపు తిప్పేసుకుందాము. బయట కొనుక్కునే దానికంటే పిల్లలకి ఇలా ఇంట్లో చేసి పెడితే చాలా బాగుంటుందండి. మన చేతులతో చేసి పెడుతున్నాం అని పిల్లలకి తృప్తి కూడా ఉంటుంది. ఇంతేనండి, సింపుల్గా అయిపోయింది. ఇది కాల్చుకున్న తర్వాత ఇది వేద్దాము. ఇందులో నేను యాలకుల పొడి ఏమి వేయలేదండి. ఫ్లేవర్ నచ్చితే మీరు వేసుకోవచ్చు. మనం రుబ్బేటప్పుడే పిండిలో పప్పు పూర్ణంలో వేసుకొని యాలకుల పొడి వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. కానీ నేను వేయలేదు, మా పాపకి ఇష్టం ఉండదు అనేసి. ఆప్షనల్ పూర్తిగా. మనం రెండు వైపులా చక్కగా కాల్చుకుందాము. ఇలా రెండు వైపులా మనం కాల్చుకుంటే పిండి అనేది చక్కగా, అంటే పిండి ఉండకుండా లేయర్గా మంచిగా కాలుతుంది అన్నమాట. ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి. బెల్ ఐకాన్ మీద మీరు క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్లు మీ దాకా వస్తాయి. షేర్ చేయడం వల్ల నా వీడియోస్ మరి కొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉందండి. కొంచెం సపోర్ట్ చేయండి మా ఛానల్ని. సిరి హోమ్ కిచెన్ అన్ని వ్లాగ్స్ ఉంటాయి మా ఛానల్లో. ఎంటర్టైన్మెంట్, అన్ని టిప్స్, వంటలు అన్నీ ఉంటాయండి. ఓసారి చూడండి. ఇది కాలిపోయిందండి. నేను మరొకటి చేసి పెట్టుకున్నాను కదా, ఇది కూడా వేసేస్తున్నాను. ఇంకా మీరు ఎలా చేస్తారో నాకు చెప్పండి, నేను ట్రై చేస్తాను. మా మమ్మీ అయితే ఇలానే చేస్తుంది. మా మమ్మీని చూసి నేను నేర్చుకున్నాను. ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం చేస్తున్నాను. ఎంత క్లోజ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మళ్ళీ అదేవిధంగా ఆయిల్ పెట్టేసుకొని ఈ బొబ్బట్టు పెట్టుకొని మళ్ళీ ఇటు సైడ్ కూడా కొంచెం ఆయిల్ పెట్టుకొని మనం కవర్కి వేసుకొని ఇలా ప్రెస్ చేసుకోవడమేండి. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు మనకి. సైడ్స్ మందం కాకుండా పల్చగా ఒత్తుకోవాలి, అప్పుడే మనకి బాగుంటుంది. పైన లేయర్ అనేది మనకి చక్కగా ఉడికిపోతుంది అన్నమాట. ఇంతే అండి, సింపుల్గా అయిపోయింది. నేను ఈ సైజ్ పూరి సైజ్ చేశానండి. మీకు కావాలంటే చపాతీలాగా కూడా చేసుకోవచ్చు. ఇంకా పెద్దగా కావాలి మాకు అనుకుంటే, వద్దు మాకు పలచగా వద్దు మందం కావాలనుకున్నా కూడా చేసుకోవచ్చు. నేనైతే పూరి సైజ్ అయితే చేశాను. ఇది ఇప్పుడు తిప్పేసుకుందాము అండి, తిరిగేసుకున్నాను. ఎక్కువ మంట పెట్టుకున్న మాడిపోతుందండి. సిమ్లోనైతేనే మనకు మంచిగా చపాతీ అనేది కాలిపోతుంది, పైన బాగుంటుంది.
మీ ఊర్లో వీటిని ఏమంటారు? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నాకు. ఎక్కువ మంట పెట్టుకోవద్దండి, చిన్నగా పెట్టుకొని మనం చేసుకోవాలి. నేను మరికొన్ని రెసిపీస్ మీకు చూపిస్తాను, నా స్టైల్లో ఎలా చేస్తాను చూడండి. బొబ్బట్లు రెడీ అయిపోయినాయి. భక్షాలన్నీ కూడా అంటారు తెలంగాణలో. ఇంతే అండి, సింపుల్గా చేసుకోవచ్చు ఈ భక్షాలు. చూసారుగా ప్రాసెస్ అంతా ఎలా ఉందో. చెప్పండి, మీరు కూడా ఎలా చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను నెక్స్ట్ టైం అలా ట్రై చేస్తాను. నా వేలో, నా హోమ్ కిచెన్లో నాకు తెలియదు, మా మమ్మీ నేర్పించిన వంట ఇలా చేశానండి. మీరు ఎలా చేస్తారో చెప్పండి. నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ అండి.